రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయడంతో విఫలమైందన్నారు. నిర్మల్ జిల్లాలో ఒక సెగ్మెంట్ నుంచి ఇండ్ల కోసం దాదాపు 70,000 దరఖాస్తులు వస్తే 3,500 ఇండ్లు కేటాయించడం ఏంటన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు జారీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నాయకులతో చర్చించారు ఏలేటి. ప్రజాపాలన ఈ రాష్ట్రంలో సాగడం లేదని మరోసారి రుజువైతా ఉన్నది. ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు హామీలు ఇవ్వడం, మరోవైపు హామీలను దాటవేయడం, ఇది అలవాటుగా మారినట్టు కనబడుతున్నది. ఎన్నో అంశాలు 6 గ్యారెంటీలు అయితేనేమి, 420 హామీలు అయితేనేమి, ప్రతిసారి కేవలం హామీలకే పరిమితమైతూ ప్రజాపాలన గాడికి వదిలేసినటువంటి ఎన్నో సంఘటనలు. 6 హామీలకు చట్టబద్ధ ఇస్తామని ఒకవైపు, 420 హామీలు నెరవేరుస్తామని మరోవైపు, రుణమాఫీ చేస్తామని ఈరోజు కనీసం సగం మంది కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితి. నిర్మల్ జిల్లాలో 1,90,000 అప్లికేషన్లు వచ్చిన మాట వాస్తవమా కాదా? మరి 1,90,000 మంది 2.5 నియోజకవర్గాలకి అప్లికేషన్ ఇస్తే, కేవలం నిర్మల్ నియోజకవర్గంలో 70,000 పైసలకు అప్లికేషన్లు వస్తే మీరు 3,500 ఎలిజిబుల్ ఇల్లు లేని వారికి ఇల్లు ఏ రకంగా, ఏ బేసిస్ మీద అలకేట్ చేస్తారు, ఏ బేసిస్ మీద సెలెక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు రుణమాఫీ పూర్తిగా వైఫల్యం చెందుతున్న సంగతి చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి పూర్తిగా ఇచ్చిన సంక్షేమ పథకాన్ని పూర్తి చేయలేక, హామీలు నెరవేర్చలేక పూర్తిగా వైఫల్యం చెందుతున్నది. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు సన్నవడ్ల బోనస్ విషయంలో కూడా రైతులు మోసపోయినారని చెప్పి గ్రహిస్తూ ఉన్నారు. మరి సన్నవడ్ల బోనస్ కాదు, మీరు మక్కలకు ఇస్తామన్నా, సోయాబీన్కి ఇస్తామన్నా, అన్ని పంటలకు ఇస్తామన్నటువంటి బోనస్ ఇప్పటి వరకు పూర్తిగా వైఫల్యం చెంది కేవలం వడ్లకు ఇస్తామన్న బోనస్ని సన్నవడ్లకు చేసి, ఆ సన్నవడ్లను కూడా ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఈ రైతాంగాన్ని దగా చేయడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టం.